ఏ రాజకీయ పార్టీ అయినా రాణించాలి అంటే ఖచ్చితంగా టీం వర్క్ ఉండాలి. అధినేత ఆదేశాలను పాటించేవారు ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే ఆ అధినేత పార్టీపై పట్టు సాధించగలరు. అయితే నందమూరి తారక రామారావు టీడీపీ ఏర్పాటు చేసిన సమయంలో నమ్మకస్తులు దొరికారు. తర్వాత చంద్రబాబు టీంలో కూడా కొంతమంది సీనియర్లు చేరారు. ఎన్టీఆర్ కు ఒక ప్రత్యేకత ఉంది, చంద్రబాబుకు ప్రత్యేకత మరోలా ఉంది. ఎన్టీఆర్ పార్టీ నేతలను గౌరవించేవారు. ఒక నిర్ణయం తీసుకుని పార్టీ నేతల అభిప్రాయం అడిగేవారు. చంద్రబాబు నిర్ణయం తీసుకునే ముందు పార్టీ నేతలతో చర్చించి వారి అభిప్రాయాన్ని తీసుకునేవారు. అంతిమంగా ఒక నిర్ణయానికి వచ్చేవారు. అయితే లోకేష్ మాత్రం ఇప్పుడు టీం వర్క్ ను నమ్ముతున్నారు. తనకంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకుని వారి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని ఒక నిర్ణయానికి వస్తున్నారు. నందమూరి తారక రామారావు టీడీపీ విషయంలో ఆయన అంచనాలు తప్పాయి. దాని పర్యవసానాలే 1995లో టీడీపీ సంక్షోభం. తెలుగుదేశం పార్టీని వదులుకోవాల్సి వచ్చింది, ప్రభుత్వాన్ని వదులుకోవాల్సి వచ్చింది. ఎన్టీఆర్ ఒక పట్టుదల మనిషి. ఏదైనా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు, తీసుకున్నాక ఆలోచించరు. ఈ క్రమంలో చాలా మంది సీనియర్లు ఆయనకు దూరమయ్యారు. చంద్రబాబుపై వెన్నుపోటు అపవాదు వచ్చింది నిజమే. కానీ టీడీపీలో చాలా మంది సీనియర్లు ఎన్టీఆర్తో విభేదించి చంద్రబాబు వద్దకు చేరారు. చంద్రబాబు వారిని ఆకర్షించారు అనలేం. అయితే ఈ ఎపిసోడ్ నుంచి గుణపాఠాలు నేర్చుకున్నారు చంద్రబాబు. అందుకే పార్టీలో సీనియర్లను గౌరవిస్తూ వచ్చారు. ముఖ్యంగా విధేయుల బృందాన్ని తన చుట్టూ ఉంచుకున్నారు. అప్పట్లో నందమూరి తారక రామారావు ఈ ఆలోచన చేయలేదు. ఆయన ఎంతవరకు కాంగ్రెస్ లాంటి పార్టీనే ఓడించారు. తన మాట, తన గీత పార్టీ నేతలు దాటరు అని భావించారు. ఈ క్రమంలో జరిగిన తప్పిదాలతో చాలా మంది నేతలు మనస్తాపానికి గురై ఎన్టీఆర్ కు దూరమయ్యారు. అయితే చంద్రబాబు అపర చాణక్యుడు. రాజకీయ ప్రత్యర్థులు సైతం ఇదే మాట చెబుతారు. ఎన్టీఆర్ ఎపిసోడ్ లో చాలా రకాల గుణపాఠాలు నేర్చుకున్నారు. పార్టీలో పరిస్థితి ఆకలింపు చేసుకున్నారు. అందుకే పార్టీలో సీనియర్లను తన చెప్పు చేతల్లో ఉంచుకున్నారు. వారిని గౌరవించి ఒక రక్షణ కవచంలా మార్చుకున్నారు. అందుకే మధ్యలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి రూపంలో ప్రలోభాలు ఎదురైనా, ప్రజారాజ్యం రూపంలో ప్రత్యామ్నాయం వచ్చినా, తర్వాత వైసీపీ రూపంలో ఆకర్షణ శక్తి ఉద్భవించిన వాటన్నింటినీ పట్టుకొని నిలబడింది చంద్రబాబు చాణక్యం. అదే టీడీపీని నిలబెట్టింది. ఇప్పుడు టీడీపీలో మూడో తరం వచ్చింది. లోకేష్ టీం రెడీ అయింది. కిలారు రాజేష్ లాంటి నేతలను ఏకంగా జాతీయ ప్రధాన కార్యదర్శి పోస్టులో పెట్టారంటే లోకేష్ ఆలోచన ఏ స్థాయిలో వెళ్ళిందో అర్థం చేసుకోవచ్చు. లోకేష్ టీం కూర్పు ఇప్పటిది కాదు, గత 2 సంవత్సరాలుగా ఇది కొనసాగుతూ వస్తోంది. చంద్రబాబుకు టీంకు మించి భవిష్యత్తు ఆలోచించి దీనిని రూపొందించినట్లు అర్థమవుతోంది.